తిరుపతి సమీపంలోని వికృతమాలలో వెలిసిన సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతోంది. ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర, ఎడిటర్ రాజు, రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్ సంతాన సంపద వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అందరికీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ప్రైమ్ 9 తెలుగు ప్రేక్షకులకు, అంతర్జాతీయంగా ఉన్న ప్రేక్షకులకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ప్రొద్దున దేవుని దయతో శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శనం చేసుకోవడము జరిగింది. తర్వాత ఇప్పుడు తిరుపతికి దగ్గరగా ఉన్న వికృతమాల గ్రామంలో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో మళ్ళీ ఆయన్ను దర్శించుకోగల భాగ్యము మళ్ళీ దొరికింది. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు. దేవుణ్ణి దీవించాలని, అందరినీ దీవించాలని ప్రార్థిస్తున్నాం. సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులందరూ కూడా మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నది, స్వామివారి ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే స్వామివారి కృపకు పాత్రలు కాగలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వికృతమాల్లో ఈరోజు దాదాపు 13 సంవత్సరాలుగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని దివ్య పుష్పాలంకరణతో, ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియులు, స్వామివారు నైవేద్య ప్రియులు, స్వామివారు భజన ప్రియులు. సో స్వామివారు ఆలయంలో ఆనందంగా ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. స్వామివారికి అలంకరణ ఉండాలి, స్వామివారికి నైవేద్యం, అద్భుతమైన నైవేద్యం ఉండాలి. అలాగే భజన ఎప్పుడు కూడా వేదం స్వామివారికి వినబడుతూ ఉండాలి. అలాగా వికృతమాల్లో స్వామివారికి ప్రతి ఒక్క రోజు కూడా సుప్రభాతం, తోమాల అర్చన కాకుండా వేదం, నిత్యం వేదంతో వికృతమాల మన ఆలయంలో వేదం చదవబడుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు, శ్రీకాళహస్తి, నగిరి, కోడూరు, చంద్రగిరి ప్రజలందరూ కూడా భక్తులు ఆనందంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ పల్లె ప్రజలందరూ కలిసి అన్నదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఉదయము టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి కూడా టిఫిన్ సౌకర్యాన్ని గ్రామ ప్రజలే, వారంతకు వాళ్లే, సర్పంచ్ అలాగే గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు కూడా ఇవన్నీ కూడా అన్నదానం అన్ని చేస్తున్నారు.